ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 8న చలో విజయవాడను భగ్నం చేసేందుకు ముందు రోజు సాయంత్రం నుంచి ఆశాలను గృహ నిర్బంధించి రైళ్లలో బస్సుల్లో అడ్డుకొని అక్రమంగా అరెస్టులు చేసి పోలీసులను పెట్టి భయభ్రాంతులకు గురి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె సురేష్, నగర అధ్యక్ష కార్యదర్శులు ఏ జగన్మోహన్ రావు, బి రమణలు ప్రకటించారు. శుక్రవారం ఉదయం విజయనగరం కలెక్టరేట్ వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ నియంతృత్వ పాలన సాగిస్తోందని, ప్రశ్నించేవారు గొంతు నులిమి పోలీస్ నిర్బంధాన్ని ప్రయోగిస్తోందని మండిపడ్డారు. ఆశాల న్యాయమైన సమస్యలు పరిష్కరించకపోతే ప్రభుత్వానికి పతనం తప్పదని హెచ్చరించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ప్రశ్నించడానికి వచ్చానని చెబుతున్న పవన్ కళ్యాణ్ వారి ఎన్నికల మేనిఫెస్టోలో ఆశా వర్కర్ల సమస్యలను ప్రస్తావించాలని విజ్ఞప్తి చేశారు. లేదంటే కార్మికులు ప్రత్యామ్నాయం కోసం ఆలోచించాల్సి వస్తోందని చెప్పారు. వాళ్ళకి సంక్షేమ పథకాలు మేము ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడతామండి. ఇవాళ ఆశా వర్కర్గా పనిచేయడం మా పాపం అండి. సంక్షేమ పథకాలు లేవు, అమ్మఒడి లేదు, వాళ్ళకి సెలవులు లేవు. తర్వాత మాకు మా పిల్లలు చదువుతుంటే అందరికీ అమ్మఒడి ఉంది, మా పిల్లలకి అమ్మఒడి లేదండి. తర్వాత విద్యాదీవెన అని ఇస్తుందండి ప్రభుత్వం. విద్యాదీవెన అందరి పిల్లలకి విద్యాదీవెన ఉంది, కానీ ఆశా వర్కర్ల పిల్లలకి మాత్రం విద్యాదీవెన లేదండి. తర్వాత ఒంటరి మహిళ అని ఉందండి. ఇందులో చాలామంది భర్తలు కోల్పోయి వికలాంగులు అయిపోయి వితంతు పెన్షన్లు ఇవ్వడం మానేసిందండి. వికలాంగుల పెన్షన్లు ఆపేశారండి. మేము ఏం చేస్తామండి పాపం? అన్నిటికి ఇస్తున్నాము, చేయూత ఇస్తున్నామని చెప్తున్నారండి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు. ఇలా గృహాలు ఇస్తున్నామని చెప్తున్నారండి. ఆశా వర్కర్లు మాత్రం గృహాలు లేవండి, వాళ్ళకి ఇల్లు లేవండి, ఇల్లు స్థలాలు లేవండి. వాళ్ళు కనీసం భార్య ఆశా వర్కర్ అయితే భర్తకు పెన్షన్ లేదండి. ఆ కుటుంబంలో ఆటో డ్రైవర్ ఉన్న ఆటో డ్రైవర్కి పెన్షన్ లేదండి. ఇవాళ అందరికీ ఇస్తున్నారు కదండి. మేము ఏం చేసామండి? మేము ఇవాళ డెలివరీ కేసుకి వెళ్ళామంటే, ఉదయం వెళ్ళామంటే 1 రోజు అవ్వచ్చు, 2 రోజులు